సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి. మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామా చేయొద్దని సుప్రీంకోర్టు అక్షంతలేసింది. వాస్తవం, అక్షంతలేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు, పొలిటికల్ డ్రామాకి ఇది వేదిక కాదు సుప్రీంకోర్టు అని. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని చెప్పింది. సీఎం సొంతంగా వేసుకున్న సిట్టును రద్దు చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు. బాబుకు దేవుడు అంటే భయం, భక్తి రెండు లేవు. ఇప్పటికైనా తిరుమల శ్రీవారి పాదాల చెంత తప్పైందని వేడుకోలు. మరి నిన్న పోయిండు ముఖ్యమంత్రి గారు, ఆడ మొక్కుండే ఏమో తప్పైందని. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు చెబుతుంది, ఇంకొక వైపు తిరుపతి కొండపైనే ఉంది. ఇంత జరిగినా మత విశ్వాసాలను దెబ్బతీస్తే అదే దుష్ప్రచారం. వాడని నెయ్యి, తయారు కాని లడ్డు తినని భక్తులు, కళ్ళెదుటే ఆధారాలు కనిపిస్తున్న ఆగని వక్రీకరణ. ఇది వాస్తవం. నెయ్యి వాడలేదు, కల్తీ లడ్డు జరగలేదు, అది భక్తులు తినలేదు. వాడినట్టు, కల్తీ చేసినట్టు, అది భక్తులు తిన్నట్టు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపినా అన్నాడు. 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపొచ్చు. అయోధ్యకు పంపిన లడ్డూలు ఎప్పుడు తయారైనవి? జనవరిలో అయోధ్య ఓపెనింగ్, 2024 జనవరిలో. అయ్యాల అసలు ఏఆర్ లేనే లేదు. ఎట్లా ఎందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు? ఏఆర్ డైరీ అనేది వచ్చింది 15 మే రోజు, దానికి సప్లై ఆర్డర్ వచ్చింది. వాళ్ళు సప్లై స్టార్ట్ చేసింది 12 జూన్ నుంచి, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలో అడుగుపెట్టిన రోజు నుంచి. నువ్వు ఎప్పుడో జనవరిలో జరిగిన అయోధ్య ప్రారంభోత్సవానికి 1,00,000 లడ్డూలు అంటే ఇంకా ముందే పంపుంటారు, జనవరి కంటే ముందే. దాంట్లో కల్తీ జరిగిందని ఎట్లా చెబుతారు? మీరు ఎట్లా సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తులుగా మీరు ఎట్లా భుజాలు ఎగరేసుకొని కాళ్ళు ఎగరేస్తారు? మీరు సనాతన ధర్మం పైన దాడి చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేవాడైతే జరగని దాన్ని జరిగినట్టు చెప్పరు. ఇప్పుడు మీరు జరగని దాన్ని జరిగినట్టు చెప్తున్నారు. ఇంకా దాన్ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేసి అయోధ్యకు పంపిన ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందంటే మీరు ఏ సెంటిమెంట్ని తెచ్చగొడుతున్నారు? భారతదేశం వ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమంగా. అంటే ఓహో, మేము ఆవుకి కలిపిన నెయ్యి లడ్డు తిన్నవా అనే వాళ్ళు ఒక అనుమానాన్ని ప్రజల మెదడులో విషం ఎక్కిస్తున్నారు మీరు, పవన్ కళ్యాణ్ గారు. ఎంత ఘోరం! జనవరిలో ఎప్పుడో జరిగితే ఇది ఏఆర్ ఫుడ్స్ మొన్న వచ్చింది, మేలో వచ్చింది. 12 జూన్ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. కనీసం ఉండాలి క్యాలిక్యులేషన్స్, లెక్కలు ఉన్నాయిగా, ఆధారాలు ఉన్నాయిగా. ఇంత ఆధారాలున్న యథేచ్ఛగా రోడ్న పడి బట్టలు చింపుకొని పరువు తీస్తాను. పరువు మీరు తీసుకునేది కాక హిందువుల మనోభావాలపైన దెబ్బ కొడుతున్నారు. అటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి. మీ పైన వేయాలి ఎంక్వైరీ. ఏ ఆధారాలతో చెబుతాడు పవన్ కళ్యాణ్ 1,00,000 లడ్డూలు కల్తీ జరిగినాయని? ఏడ టెస్ట్ చేసినావు? 1,00,000 లడ్డూలు మరి జనవరిలో కల్తీ జరిగితే ఇప్పటిదాకా ఏం చేశారు? నిద్రపోయారా? 100 రోజులైంది కాదు పరిపాలనలోకి వచ్చి. అడ్డగోలుగా ఏది నోటికొస్తే నాలుక అడ్డంగా పొడుగ్గా మాట్లాడితే ఏమన్నట్టు? ఇది ఒక సెంటిమెంట్ విషయం కాదు. ఆయన మళ్ళీ నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటున్నాను. అసలు ఎక్కడెక్కడి నుంచి ఎటెడు పోయింది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అంటే గమ్మత్తుగా నవ్వుకుంటున్నారు ఇవాళ పరిస్థితి. నేను చెగువేర వారసుని అంటివి, ఎర్రకండవ మెళ్ళ వేసుకుంటి, నేను లెఫ్టిస్ట్ వాదినట్టి, వామపక్షవాదినట్టివి, గద్దర్ నా గురువు అంటివి, ఇంకొక అడుగు ముందుకేసి సామాజిక న్యాయమే నా ఏజెండా అంటివి, అట్టడుగు వర్గాలని ఉద్ధరించటువంటి ఇవాళ ఎక్కడికి వచ్చినవంటే సనాతన ధర్మం కాడికి వచ్చి ఎర్ర కండవ పోయింది, చెగువేర పుస్తకం పోయింది, గద్దరు ఆదర్శం పోయింది, అన్ని పోయి ఇవాళ కాషాయ వస్త్రాలు ధరించి అడ్డం నిలుగు బొట్లు పెట్టి ఇవాళ నువ్వు మళ్ళా సనాతన ధర్మాన్ని కాపాడటానికి వస్తా అంటుండు. సనాతన ధర్మాన్ని మీద విషం కక్కింది. మీరు కాపాడేది నువ్వేడ కాపాడతావు? విషం కక్కుతున్నదే నువ్వు. ఆడ ఏం జరగని దాన్ని జరిగినట్టు పదే పదే సనాతన ధర్మం, హిందూ విశ్వాసాలని అసాసినేట్ చేస్తారు మీరు ఒక రకంగా. ఇది మీరు ఎట్లా సనాతన ధర్మం కాపాడతారు? సనాతన ధర్మం కాపాడితే మీరు అన్న మరి సామాజిక న్యాయం ఎడిపోయింది, చెగువేర ఎడిపోయిండు, లెఫ్టిస్ట్ ఎడిపోయిండు, ఈ అన్ని ఎడిపోయినాయి అనేది ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, నిన్న మొన్న గద్దరు సనాతన ధర్మవాది నా గద్దర్ అన్నకి శుభాకాంక్షలు ఏదో చెప్పిండు, ఆత్మశాంతి చేకూరాలని. ఆయన చనిపోయిన ఆయన మీద కూడా పాప ఆయన జీవితం అంతా, ఆయన ఓవరాల్ మొత్తం జీవితం సామాజిక న్యాయం కోసం, పీడిత తాడిత ప్రజల కోసం పోరాడిండు. ఆయన ఎప్పుడు హిందూ మతాన్ని పాటించాలి, బౌద్ధ మతం స్వీకరించిండు. ఆయన సనాతన ధర్మానికి డెడ్ ఎగనెస్ట్. ఆయన లిచ్చిన మెట్ల కుల వ్యవస్థను ప్రోత్సహించింది సనాతన ధర్మం అంటాడు. అంటే సనాతన ధర్మంలో మంచి పాయింట్లు ఉండొచ్చు, చెడు పాయింట్ల మీదనే వాళ్ళ యుద్ధం. లిచ్చిన మెట్ల
కుల వ్యవస్థ కింద ఉన్నోడిని ఇంకా అనగదొక్కుతూ వాడిని ఇంకో పైకి పోయే కార్యక్రమం పెద్ద కులాలు చేస్తాయని, కులాల వ్యవస్థను తీసుకొచ్చింది సనాతన ధర్మం అని, భర్త చచ్చిపోతే భర్తతో పాటు బతికున్న భార్యను కూడా ఆ మంటల్లో కాలబెట్టే అత్యంత దుర్భరమైన సాంప్రదాయం ఆ సనాతన ధర్మంలో ఉందని, బాల్య వివాహాలు ఆ సనాతన ధర్మంలో ఉన్నాయని, మహిళలను నీచంగా చూసే వ్యవస్థ ఆ సనాతన ధర్మంలో ఉందని, వీటన్నిటిపైన గద్దర్ గారు అనేక వందల పాటలు పాడిండు. వందల పాటలు, వందల మీటింగులు చెప్పిండు, పెద్ద పెద్ద యుద్ధాలు చేసిండు దానికోసం గవర్నమెంట్లతోని. మీరు ఆయన్ని తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని పరిరక్షించేవాడంటే అసలు ఆయన ఆత్మ ఘోషిస్తుంది ఇవాళ. ఆయన ప్యూర్లీ బౌద్ధ మతస్థుడు. ఆయన ఆయన ఉన్న ఇల్లు పేరే బౌద్ధ దానికి సంబంధించి ఉంటుంది. అట్లాంటిది ఆయన కూడా ఇందులో లాగితే చనిపోయిన వ్యక్తిని. ఇక ఇది ఇది దీన్ని అంటారు సనాతన ధర్మం పైన దాడి.